బయలుదేరి ఎక్కడికక్కడ దుర్వాది మతాల్ని ఖండించడం ఆరంభం చేశారు. ఇక దుర్వాది మతాల్ని ఖండించడమే వారి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎడిట్. ఇక శంకరాచార్యులు వారు ప్రయాణం మొదలుపెట్టారు. రామేశ్వరానికి వెళ్ళారు. అక్కడ శాక్తేయులందరినీ ఓడించడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి భవానీ ఉపాసకుల్ని, లక్ష్మీ ఉపాసకుల్ని, సారస్వతులు అనేటటువంటి వాళ్ళని, వామాచారం అంటే కేవలము మందు తాగటము, మాంసము, ఆ విధమైనటువంటి అర్చనలు చేస్తూ మైథునము ఇవన్నీ కలుపుకునేటువంటి వాళ్ళని వామాచారులు అంటారు. ఇక అక్కడి నుంచి పాశుపతుల్ని వాళ్ళని ఉద్ధరించారు. వాళ్ళతోటి వాదన చేశారు. బాబు ఇదిగో మీరు చేసుకునేటువంటి మతము నిజమైనటువంటి సర్వవ్యాపకమైన పరమాత్మలో ఐక్యం చేసేటటువంటిది కాదు. మీకు ఏమేమి అవసరమో అవన్నీ చేయండి, ఏది వైదికమో అవన్నీ చేయండి, కానీ దీని పరమ లక్ష్యము జీవబ్రహ్మాత్మీక యోగం కావాలి అని మాట్లాడటం మొదలుపెట్టారు. ఇక విష్ణు భక్తుల దగ్గరికి వచ్చారు. అనంతశయన క్షేత్రానికి వెళ్ళారు. విష్ణు భక్తులకి రకరకాలైనటువంటి విషయాలు వాళ్ళతోటి చర్చ చేశారు. ఈ పంచాయతన పూజ అనేటటువంటిది ప్రతిష్ఠ చేశారు. భాగవతులు అనేటటువంటి వాళ్ళతోటి వాదన చేశారు. శారంగపాణి అనే ఆయన ఒక రకమైనటువంటి వైష్ణవ తత్వానికి చెందినటువంటి వాళ్ళు, ఆయనకి తత్వబోధ చేశారు. పాంచరాత్రులతోటి వాదన చేశారు. వైఖానస సిద్ధాంతం వాళ్ళతోటి వాదన చేశారు. కర్మహీన శాఖీయులతోటి వాదన చేసి అందరి మీద గెలుస్తూ వెళ్ళిపోతూనే ఉన్నారు. ప్రతి వాళ్ళని ఒక్కసారి ఎన్ని నదులైనా సముద్రం దగ్గరికి వస్తే సముద్రంలో గెలిచిపోవాల్సిందే. శంకరుల వాగ్ధాటి ముందు వాళ్ళు ఎవరు తట్టుకోలేకపోయారమ్మా. అసలు తట్టుకోవడం చాలా కష్టం. అక్కడి నుంచి కర్మహీన శాఖీయులైపోయారు. హిరణ్యగర్భ మతానికి చెందిన వాళ్ళు, అగ్నిదేవతల్ని ఉపాసన చేసేవాళ్ళు, సౌరమతాన్ని ఉపాసన చేసేవాళ్ళు, గాణాపత్యులు కేవలం గణపతే అనుకుండేవాళ్ళు, కాంచీపురంలో ఉండేటటువంటి వామాచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, తామ్రపర్ణి తీరానికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి వాళ్ళని, ఆంధ్రదేశానికి వచ్చి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళని ఇచ్చేసి విష్ణు సహస్రనామ పారాయణాన్ని తిరుమలలో రాశారు ఆయన. అలా మళ్ళీ భైరవోపాసన చేసేటటువంటి వాళ్ళని, ఉన్మత్త భైరవోపాసన కర్ణాటకలో చాలా విశేషంగా చేస్తారు. అక్కడి నుంచి దేవుడు లేడు, అంతా కేవలం ఈ భౌతికమైనటువంటి సిద్ధాంతం అనే చార్వాకులు ఎవరైతే ఉన్నారో ఆ చార్వాకులందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళందరినీ ఓడించారు. వాళ్ళందరి యొక్క దగ్గర కూడా మళ్ళీ ధర్మమతాన్ని స్థాపన చేశారు. ఇక పీనకాయుడు, క్షపణకుడు, జైనమతస్థులైతే చాలా విస్తృతంగా జైనం ఉండేది. ఉజ్జయిని అనేటటువంటి పేరు దానికి రావడానికే జైనరాజు ఆధీనంలో ఉండేది. వాళ్ళని ఓడగొట్టారు. శబల జైనుడు అనేటటువంటి అతనికి చెప్పాల్సినటువంటి విషయాన్ని చెప్పారు. మల్లారి భక్తులకి వాళ్ళకు అవసరమైనది చెప్పారు. విశ్వక్సేన మతానికి సంబంధించినటువంటి వాళ్ళకి యోగ్యమైనటువంటివన్నీ విశ్వక్సేన ఆలయానికి వెళ్ళి అక్కడ చెప్పారు. మన్మథమతస్థులు అని ఉండేవాళ్ళమ్మ. వీళ్ళు మన్మథోపాసన చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి చెప్పాల్సింది వాళ్ళకి చెప్పారు. ఇక మగధకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ధనమే ప్రధానము అని కుబేరుణ్ణి వాళ్ళు ఆరాధన చేసేవాళ్ళు. అసలు అపర కుబేరుళ్లాగా ఉండేది వాళ్ళ నగలు కానీ వాళ్ళు కానీ. స్త్రీలు ఎక్కువ, పురుషులు తక్కువ. వాళ్ళ అలంకారాలు, ఆ డబ్బు చాలా విశేషంగా ఉండేది మగధపురం. అక్కడికి వెళ్ళి కుబేరోపాసనని ఏమిటి పరమావధి ఏమిటి అనేది చెప్పారు. దేవేంద్రుడికి సంబంధించినటువంటి భక్తులు ఉన్నారు, వాళ్ళకి చెప్పాల్సింది వాళ్ళకి చెప్పారు. యముడికి సంబంధించినటువంటి భక్తులు, వరుణుడికి సంబంధించినటువంటి భక్తులు, వాయుమతస్థులు వాయుదేవుణ్ణి కొల్చేటటువంటి వాళ్ళు ఉన్నారు, శూన్యమతస్థులు అనేవాళ్ళు ఉన్నారు, వరాహమతస్థుల్ని ఓడించారు, లోకసేవ మతస్థులకు చెప్పారు. అలాగే గుణోపాసన, కేవలం గుణాలని మాత్రమే ఉపాసన చేస్తామండి, దేవుడు గీవుడు ఏం లేదు అని గుణాలని మాత్రమే ఉపాసన చేసి ఎదుటివాడిలో గుణాలని మాత్రమే చూసే వాళ్ళ దగ్గర ఎలా శాశ్వతత్వం రాదు అని సాంఖ్యమతస్థుల్ని ఓడగొట్టారు. కాపిల మతస్థులమ్మ, వాళ్లతోటి కూడా ఓడగొట్టడం అనేది జరిగింది. ఇక పరమాణువాదులు, అయ్యా ఈ ప్రపంచమంతా పరమాణువులతోటే పుట్టింది, పరమాణువులే సర్వస్వము అని చెప్పేటటువంటి వాళ్ళు, అగ్నిమతస్థులైనటువంటి వాళ్ళు వాళ్ళని చేశారు. పృథ్వీ మతస్థులు కేవలం భూమే మాకు సమస్తమని ఆలోచించేవాళ్ళు. అక్కడి నుంచి కర్మవాదులు ఎవరైతే ఉన్నారో కర్మే అన్నిటికంటే గొప్పది అని చెప్పేవాళ్ళు. చంద్రమతస్థులు, కుజాది గ్రహోపాసకులు, కాలదేవ ఉపాసకులు అయినటువంటి క్షపణకుడు, కాలాన్నే వాళ్ళు ఉపాసన చేస్తారు, కాలం తప్ప వాళ్ళకి ఇంకోటి లేదు. అలాగే పితృమతస్థులు, గయశేష భక్తులు, అలాగే చాలా విశేషంగా
గయా అనేటటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ శేషము అనేటటువంటి చేసేవాళ్ళు. అలాగే రకరకాలైనటువంటి సిద్ధోపాసకుల్ని ఓడించారు, గంధర్వోపాసకుల్ని ఓడించారు, భేతాళ మతస్థుల్ని ఓడించారు. గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి గోకర్ణ క్షేత్రంలో వైదికాన్ని పూర్తిగా ఇచ్చేశారు. శైవము అని సమస్తము చెప్పేటువంటి వాళ్ళని ఖండించారు. నీలకంఠుణ్ణి ఖండించారు. పాంచరాత్రులు అయినటువంటి వాళ్ళు శరీర చిహ్నాల గురించి మాట్లాడితే శరీర చిహ్నాల వల్ల ఏమిటి ప్రయోజనం అని వాళ్ళని ఖండించారు. అలాగే భట్టభాస్కరుణ్ణి శిష్యుడిగా చేశారు. అనేక రకాలైనటువంటిది మనకి అర్యుడు అనేటటువంటి ఒక జైన మతస్థుడు ఉండేవాడు, అతన్ని ఇచ్చేశారు. అభినవగుప్తుణ్ణి మార్చారు. ఇలా శంకరాచార్యుల వారు 72 మతాలని చాలా విశేషంగా ఒకదాని తర్వాత ఒకటి ఖండిస్తూ వాళ్ళందరికీ అవసరమైనటువంటి బోధ చేస్తూ ఎప్పటికప్పుడు ధర్మాన్ని నిలబెట్టి, భారతదేశంలో మీరు ఈ మతము ఆ మతము అని చిన్నగా కొట్టుకుంటే అది ఇతరమైనటువంటి ధర్మాల లోపల రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏమి ఆచరించినా మీ ఇష్టం వచ్చిన ఆచారం చేయండి, అది మీకు ఎప్పుడు జీవన్ముక్తినిస్తుందో అదే నిజమైనటువంటి మతము. నీకు ఆ బ్రహ్మానికి అభేదం అనే స్థితి ఎప్పుడు చెప్తుందో అదే నిజమైనటువంటి మతము అని చాలా అద్భుతంగా ఈ మతాన్ని అక్కడ బోధ చేయటము అనేది జరిగింది. ఆ మతాలన్నిటినీ కూడా శంకరాచార్యులు వారు ఖండిస్తూ వెళ్ళారమ్మా. ఇది సామాన్యం కాదు. ఇందులో రకరకాలైనటువంటి క్షుద్రోపాసకులు ఉంటారు. పక్కవాడి మతాన్ని ఈరోజు తిడితేనే చచ్చెట్టు కొడతారు. అంటే వాళ్ళకి చాలా హావభావాలు, ఆవేశకావేశాలు ఉంటాయి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి శంకరాచార్యులు వారు కత్తి పట్టుకోలా, శంకరాచార్యులు వారు ఏం మనుషుల్ని పెట్టుకొని యుద్ధం చేసి వాడిని కొట్టండిరా, వీడిని ఇచ్చేయండిరా అని చెప్పలా. నీ సిద్ధాంతం ఏమిటి, నీ బుద్ధితోటి నీకు ఎంత తోస్తుందో అవన్నీ నాకు చెప్పు, అందులో ఉన్న దోషాలు ఏమిటో నేను చెప్తాను, ఒకవేళ నేను తప్పైతే నన్ను ఖండించు, నువ్వు తప్పైతే నువ్వు ఒప్పుకో అని ఒకళ్ళకొకళ్ళకి చక్కగా అవసరమైనటువంటి బోధ మొత్తం శంకరాచార్యులు వారు చేశారమ్మా. ఇది ఇండియా మొత్తం తిరిగారమ్మా. ఆయన తిరగనటువంటి ప్రదేశం అంటూ లేదు. మొత్తం భారతావనిని మొత్తాన్ని చుట్టుముడుతూ ఎక్కడ కాశ్మీరము, ఎక్కడ కర్ణాటకము, ఎక్కడ రామేశ్వరము, ఎక్కడ మధ్యప్రదేశు, ఎక్కడ హర్యానా, ఎక్కడ ఉత్తరాంచలు, ఎక్కడ పూర్వాంచలు, ఎక్కడ ఉత్తరాఖండ్ అంటే బదరి, కేదారు ఇట్లాంటి ప్రదేశాలు, ఎక్కడికి మధ్యప్రదేశంలో తమిళనాడుకి వెళ్తే తమిళనాడులో మొత్తం కనిపిస్తుంది మనకి. అలాగే ఇటు తెలంగాణ ప్రాంతంలో శంకరాచార్యులు వారు తెలంగాణలో సంచరించారమ్మా. మనకి అనేకమైనటువంటి ప్రదేశాలు, క్షేత్రాల్లో తిరిగారు శంకర్లు. కాబట్టి శంకర్ల యొక్క పదస్పర్శ ఉన్నటువంటి భూముల్లో తెలంగాణ ఒకటి, ఆంధ్ర ఒకటి. ఇవన్నీ శంకరాచార్యులు వారు తిరిగి ఆ ప్రదేశాల్లో వారు చేసిన పనులన్నీ రికార్డ్ అయినాయి.